ఇంతకుముందు వీడియోలో అయితే మనం వేములవాడకి ఎలా రావాలనేది అయితే హైదరాబాద్ నుంచి అయితే చెప్పిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం దర్శనం ఎలా చేసుకోవాలనేది ఇక్కడైతే నేనైతే చూపిస్తున్న వీడియోలో. ఫస్ట్ అయితే లోపలికి ఏంటంటే భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడున్న కోనేరులో అయితే నేనైతే స్నానం చేసినాకైతే మనం దర్శన లైన్లో నిలబడాలన్నమాట. ఇక్కడ 2 దర్శనాల లైన్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది కోనేరు సైడ్, ఇంకోటి ఏంటంటే రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది అనమాట. మన ఎంట్రీ కానీ ఇక్కడ నుంచి అయితే మనకు దగ్గర అయితే దర్శనం తొందర అయిపోద్ది. ఒక 2 గంటల దర్శనం అయితే అయిపోద్ది అనమాట. కరెక్ట్గా 1 గంటలకి అయితే ఆ లైన్లో నిలబడ్డాం. 3:30కి దర్శనం అయిపోయింది. లోపలైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం కింద ఫస్ట్ దర్శనం అయిపోయినాక కింద అనేది పైనుంచి వాళ్ళు దర్శనం కొత్తగా దర్శనం వాళ్ళు చేసుకున్న లోపలికి అయితే వస్తారు. మనకి రైట్ సైడ్లో ఒక చిన్న శివుడు అయితే ఉంటే ఇక్కడైతే మనం అయితే కొబ్బరికాయ అయితే కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ దర్గా కూడా ఉంటుంది. ఈ దర్గా లోపల మనం అయితే ఏదైనా చెడు కానీ ఏమైనా మన మీద ఏమైనా దృశ్య శక్తులు ఏమైనా ఉన్నా కానీ మనకైతే ఇక్కడ ఒక తాయిది కడితే మాత్రం ఈజీగా మనకైతే అన్ని పోతాయని ఒక నమ్మకం అనమాట, భక్తుల నమ్మకం. ఇంకో అంతేకాకుండా ఇక్కడైతే కోడలను అయితే కడతారు అనమాట. కోడలను ఒకసారి రౌండ్ తిప్పుకొచ్చి అక్కడ కట్టినందుకైతే మనకైతే ఒక చాలా అదృష్టం అయితే భావిస్తారనమాట. అంతేకాకుండా చాలా మంది మొక్కులతో కోడల్ని కట్టి మొక్కులు అయితే తీర్చుకుంటారు అనమాట ఇక్కడైతే. కానీ ఇక్కడ భక్తులు ఒక నమ్మకం అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కరు అయితే కోడలను అయితే తిప్పుతున్నారనమాట. ఈ కోడలు కూడా మన ఎమ్మటే వస్తున్నాయి అనమాట. నాకైతే అదొక్కటి మంచిగా అనిపించింది. ఇక్కడ మనం శివుని కూడా ఇక్కడ లోపల అయితే అభిషేకం కూడా చేస్తారు లోపల. ఇక్కడైతే మనం చూస్తుంటే ఇక్కడ నుంచి అయితే మన లోపల దగ్గర చాలా దేవుళ్ళు ఉన్నారనమాట. దగ్గర ఒక 5-6 దేవుళ్ళు అయితే నేను చూసిన. ఇక్కడ మనకి రామాలయం టెంపుల్ ఉంది, అంతేకాకుండా ఇంకా వెంకటేశ్వర టెంపుల్ కూడా ఉంది. అట్లా అన్ని దేవుళ్ళు అయితే ఉన్నాయి. అంత తర్వాతకి అయితే దర్శనం అయితే అయిపోయింది. లాస్ట్కి అయితే మనం ఒకటి తెలుసుగా మీ అందరికీ, ఇక లడ్డు ప్రసాదం అనేది అందరికీ తెలుసు ఏ గుడికి పోయినా. ఇక్కడైతే మనకు లడ్డూలు వచ్చేసి 20 రూపాయలు అనమాట. పులిహోర ప్యాకెట్ వచ్చి 15 రూపాయలు అనమాట. నేను లాస్ట్కి అయితే నా 5 లడ్డూలు అయితే తీసుకొని పులిహోర ప్యాకెట్ ఒకటి తీసుకొని అయితే తిన్నాను అనమాట. లాస్ట్కి అయితే ఫైనల్లో మనకైతే తినడానికి అయితే ఒక ప్లేస్ అయితే మంచి వెతుకుంటాం కదా. సో ఇక్కడైతే మనం ఇక్కడ చెట్టు కింద అయితే కూర్చున్న తర్వాత ఇక్కడికైతే మన శివుని స్టాచ్యూ అయితే ఉంది. ఇక్కడ ఒక ఫోటో అయితే దిగిన తర్వాత అయితే మనం లాస్ట్కి అయితే ఇక